జగన్ కారణంగా ఏపీపై తెలంగాణ పెత్తనం చేసే పరిస్థితి దాపురించిందని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యతిరేక దుష్టశక్తుల చేతిలో జగన్ కీలుబొమ్మగా మారారని మండిపడ్డారు. గత 10 రోజుల్లోనే 6 లక్షల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నించారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల సాయంతో డేటా దొంగతనం చేయించే స్థాయికి తెలంగాణ సర్కార్ దిగజారిందని ఆరోపించారు. అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏమన్నా భాగమని మేము అడుగుతా ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక బలహీనమైన వ్యక్తి, స్వార్థపరుడు, ఆర్థిక నేరగాడు, వాళ్ళ చెప్పు చేతుల్లో పనిచేయడానికి దొరికాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద రాజకీయ పెత్తనం చేయాలని ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి మాకు. భీమిలి నియోజకవర్గంలో, అట్లాగే విశాఖపట్నం జిల్లాలో, మాకు నెల్లూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో స్వయంగా వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ నాయకులు, ఆ గ్రామ కమిటీ నాయకులు వాళ్ళ పేర్లతో అప్లోడ్ అయిన ఫారం 7 దరఖాస్తులను మేము ఎలక్షన్ కమిషన్కు అందజేయడం జరిగింది. 8 లక్షల దరఖాస్తులు వస్తే గడిచిన 10 రోజుల్లోనే 6 లక్షల దరఖాస్తులు ఫామ్ 7 రూపంలో అర్హులైన ఓట్లను తొలగించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేశారు. భాజపా తెరాస చెప్పినట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని ఎంపీ కనకమెడల రవీంద్రకుమార్ విమర్శించారు. ఫారం 7 పేరుతో ఓట్లు అక్రమంగా తొలగించే కుట్రకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి 200కు పైగా కేసులు నమోదయ్యాయన్న ఎంపీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారందరూ శిక్షార్హులేనన్నారు. టీఆర్ఎస్కి మిత్రుడుగా ఉన్న ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి, టీఆర్ఎస్కి వైఎస్ఆర్సీపీకి సంధానకర్తగాను సందేశకుడుగాను పెద్దన్నలాగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఈ పార్టీలకి సలహాదారుగా ఉన్నటువంటి వ్యక్తులు, అజ్ఞాత వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక స్కెచ్ గీసి మొత్తం ఓట్లు తొలగింపు కార్యక్రమ ప్రక్రియని 175 నియోజకవర్గాల్లో ఒక పథకం ప్రకారం ప్రారంభించారు. ఎవరైతే డిలీషన్కు అప్లై చేశారో, ఈ ఫామ్ 7ను సబ్మిట్ చేశారో వాళ్లలో 90% వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు. అది మంచికో చెడుకో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంగీకరించారు. అది మేము చెప్పడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు మీటింగ్లో మాట్లాడుతూ ఫామ్ 7 మేము అప్లై చేయమన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా మేమే చేశాం, దొంగ ఓట్లు తీసేయాలని చెప్పాం అని చెప్పారు. సుమారు 40 లక్షల ఓట్లకు పైగా ఇక్కడ దొంగ ఓట్లు అసలు ఓట్లు తొలగించేశారు అని చెప్పేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అక్కడ ఇచ్చొచ్చి ఇక్కడ స్కెచ్ మొదలుపెట్టారు తొలగింపుకి. వాళ్ళు ఒక దొంగతనం చేసి ఎదుటి వ్యక్తులు దొంగతనం చేస్తున్నారని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది.